నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు నారా రోహిత్ ఉన్నారు. కొద్ది నెలల క్రితం ప్రతినిధి 2తో మన ముందుకు వచ్చిన రోహిత్ ఇప్పుడు 30వ తారీఖున భైరవంతో ఆడియన్స్ ముందు రాబోతున్నారు. మరి ఈ సినిమాలో తన పాత్ర గురించి, అలాగే తనతో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల గురించి, తన ఫ్యూచర్ గురించి రోహిత్ ఏం చెప్తాడనేది తన మాట్లాడాలి. నమస్తే రోహిత్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్. ఈ సినిమా మీద మంచి బజ్ ఉంది. అందరితో పాటు మీ లుక్ కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది కదా. థ్యాంక్స్. సో ఎలా అనిపిస్తుంది ఈ రిలీజ్ దగ్గర పడిన టైంలో? లేదు, చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అండి. అంటే నా కెరియర్లో నేను ఇంత కమర్షియల్ ఫిల్మ్ ఎప్పుడు చేయలేదు. సో మాస్ డైలాగులు ఇది, సో నాకే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో వెరీ ఎక్సైటెడ్ రిలీజ్ కోసం. సో అంటే కెరియర్లో ఇంత కమర్షియల్ ఫిల్మ్ చేయలేదు అన్నారు కదా, అంటే రీజన్ ఏంటి? అంటే మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్లు అలా కమర్షియల్ యాంగిల్లో రాలేదా, లేదంటే మీరు చూజ్ చేసుకోవడంలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే రైట్ స్క్రిప్ట్ రాలేదేమో అండి. సో అండ్ ప్లస్ ఎక్కువ వెరీ యూనిక్ ఫిల్మ్స్ చేస్తుండేవాడిని. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడు, అంటే కొన్ని కమర్షియల్ ఫిల్మ్స్ చేశాను కానీ బట్ ఇంత ప్రాపర్ విలేజ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్ ఇలాంటివి జానర్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇలాంటి కథ కూడా అప్పుడే ఎప్పుడు రాలేదు. సో బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం అండి. నా ఫిల్మోగ్రఫీలో నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నా క్యారెక్టరైజేషన్ అనేది. కానీ అంటే ఇంతకుముందు కూడా మీరు వేరే హీరోలతో కలిసి చేశారు, బట్ ఇంత బిగ్గర్ వేలో చేయడం అనేది ఫస్ట్ టైం. అవును. సో అంతకుముందు చేసిన వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమని? అంతకుముందు జోచితానంద చేశాను శౌర్యతో. సో అదేమో ఒక బ్రదర్స్ మధ్యన రిలేషన్, ఒక లవ్ స్టోరీ దీని మధ్యన ఉంటుంది. సమంతక్ మనీ ఏమో ఒక చిన్న దొంగతనం మీద కథ. సో అవన్నీ ఒక స్టైల్లో ఉంది. ఇదేంటంటే ఒక కొంచెం పెద్ద తరహా క్యారెక్టర్ అండ్ పెద్ద స్పాన్ ఉన్న ఒక ఫిలిం. సో ఇది చాలా ఫ్రెష్ అండి. అంటే నేను ఇప్పటివరకు చేసిన మల్టీ స్టారర్లతో కంపేర్ చేస్తే ఇది ఒక పెద్ద సెటప్, ఆ విలేజ్ డ్రామా. సో ఒక ముగ్గురు బ్రదర్స్ లాంటి ఒక క్యారెక్టర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్. సో ఖచ్చితంగా దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద డిఫరెంట్ అటెంప్ట్స్ నేను చేసిన వాటిలో. అంటే విజయ్ ఫస్ట్ ఈ గరుడన్ రీమేక్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు చూడగానే ఏమనిపించింది? అంటే యాక్చువల్గా శశికుమార్ చేశాడు మీ క్యారెక్టర్ తమిళ్లో. నిజంగా మిగతా ఇద్దరితో పోలిస్తే తనకున్న ఇమేజ్ కొంచెం ఎక్కువ తమిళ్లో. వేరే ఇక్కడికి వచ్చే తలకి కొంచెం లీడ్ అనేది శ్రీనివాస్ది కనపడుతుంది. సో ఎలా అనిపించింది మీకు? అంటే బేసిక్గా ఫస్ట్ బెల్లంకొండ సురేష్ గారు కాల్ చేశారు, ఇలా ఒక సినిమా ఉంది నా కోసం చూడండి ఒకసారి అని. ఆయన జడ్జ్మెంట్ మీద నాకు కొంచెం నమ్మకం అండి. అంటే ఆయన రీమేక్స్ ఇవన్నీ చూసిన తర్వాత విపరీతమైన జడ్జ్మెంట్ ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాను నేను. సో ఎందుకంటే నాకు లాంగ్ అసోసియేషన్ ఎప్పుడో చేయాల్సింది ఆయనతో సినిమా. సో ఆయన కాల్ చేసి ఒక్కసారి నా కోసం చూడండి సినిమా, ఇలా శశికుమార్ క్యారెక్టర్కి అనుకుంటున్నాం, ఒకసారి చూడండి అంటే చూశాను సినిమా చూడగానే నచ్చింది నాకు. అండ్ బేసిక్గా తమిళ్లో వాళ్ళ రస్టిక్ నేచర్కి ఒక స్టైల్లో ఉంటుంది సినిమా. మన తెలుగు సెన్సిబిలిటీస్కి దాన్ని ప్రాపర్ అడాప్టేషన్ చేశారు. యాక్చువల్గా తెలుగుకి మీకు సీన్స్ అవన్నీ తమిళ్లో సేమ్ డ్రైవే ఉంటుంది, కానీ సీన్స్ మళ్ళీ రీరైట్ చేసి తెలుగు మన సెన్సిబిలిటీస్కి సెట్ అయ్యే విధంగా. సో అదొక్కటే క్వశ్చన్ ఉండింది. విజయ్ డైరెక్టర్ అనగానే టెక్నికల్గా అసలు టెన్షన్ లేదు. సో హీ కెన్ హ్యాండిల్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. తను నాంది కానీ ఉగ్రం కానీ చేసిన విధానం. సో 2 సినిమాలు చూశాను. సో తను ఒక సెన్సిబుల్ పాయింట్ని ఒక కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసిన విధానం నాందిలో. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో యాజ్ అ డైరెక్టర్ హీస్ ఆల్రెడీ ప్రూవెన్. సో తను హ్యాండిల్ చేయగలుగుతాడనే నమ్మకం అయితే తన డైరెక్టర్ అనగానే సగం రిలాక్స్ అయ్యాను. బట్ స్టిల్ నాకు ఈ ఉన్ని క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ఒక అది క్లియర్ అయ్యేంత వరకు చిన్న డైలమాలోనే ఉన్నానండి ఇనీషియల్గా. బట్ ఎప్పుడైతే మనోజ్ అన్నారో ఇట్ వాస్ ద రైట్ చాయిస్ ఫర్ దిస్ ఫిలిం. ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మనోజ్ చేయడం వల్ల అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సాయి బేసిక్గా హీస్ డన్ లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్.
బట్ తను ఒక సబ్డ్యూడ్ క్యారెక్టర్ తను పోర్ట్రే చేయడం ఈ సినిమాలో తన ప్రీవియస్ ఫిల్మ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ చూస్తారు మీరు తనలో కూడా. సో ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి బేసిక్గా. సో బికాస్ లైక్ ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఆథర్ బ్యాక్డ్ రోల్స్ అండి. ఇప్పుడు ఎవరు నేను నా ప్లేస్లో ఎవరు పోర్ట్రే చేసినా, లేకపోతే మనోజ్ ప్లేస్లో ఎవరు పోర్ట్రే చేసినా, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ విల్ లుక్ గ్రేట్. అంత అద్భుతంగా రాశారు వెట్రిమారన్ గారు క్యారెక్టర్స్ ఇవన్నీ. సో డెఫినెట్లీ మాకందరికీ ప్లస్ అయింది ఈ సినిమా చేయడం. ఏంటి వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డెఫినెట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ యాక్చువల్గా ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి వెరీ క్లోజ్. బట్ ఏంటంటే ఈ సినిమా జర్నీలో యూ మీట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఒక 3-4 months వి బీన్ ట్రావెలింగ్. ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయింది ఇద్దరికి. సో హీస్ ఆల్వేస్ దేర్. నాకు మా నాన్నగారికి అలా అయినప్పుడు కూడా నాతో పాటు హీ వాజ్ దేర్. ఊర్లోనే తను కూడా అక్కడే ఉన్నాడు ఒక 10 days నాతోనే. హీ వాజ్ దేర్ మోరల్లీ విత్ మీ. సో అండ్ సాయి నాకు ఆల్మోస్ట్ సురేష్ గారితో చేయాల్సింది అప్పటి నుంచి సాయి తెలుసు నాకు. బట్ ఈ సినిమాతో హీస్ బికమ్ లైక్ అ యంగర్ బ్రదర్. సో ఇట్ వాజ్ నైస్ బేసిక్గా. రీమేక్ తీసుకొని వచ్చారా సురేష్ గారు మీ దగ్గర? యాక్చువల్గా బాణం తర్వాత ఇద్దరం ఒక సినిమా చేయాలండి. రీమేక్ ఇనీషియల్గా ఏంటంటే ఆవారా చేద్దాం అనే థాట్లో ఉండేవాళ్ళం. సో నేను సురేష్ గారు వెళ్ళి లింగస్వామి గారిని కలవడం జరిగింది. సో దాని తర్వాత అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత రేణిగుంట అనే సినిమా చేశారు పన్నీర్ సెల్వం అని. సో ఆయనతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో అన్ఫార్చునేట్గా ఏంటంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తెలుగులో అనే దీంట్లో ఇట్ డెంట్ గో ఫార్వర్డ్. తర్వాత గౌతమ్ మేనన్ గారితో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం సురేష్ గారి ప్రొడక్షన్లోనే. బట్ అది అవ్వలేదు ఆ టైంలో. కానీ ఆవారం మిస్ అయిందన్న బాధ ఎప్పుడన్నా ఉంటుందా? ఉంటుందా అంటే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ వన్ వెరీ గుడ్. అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే న్యూమరిక్స్ కొంచెం నంబర్స్ అప్పట్లో రీమేక్కి ఇట్ వాస్ గోయింగ్ వెరీ హై అండి. ఆల్మోస్ట్ 16-17 crores ఎంతవరకు రికవర్ అవుద్ది అని. ఇప్పుడంటే ఓటీటీస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ టైంలో ద నంబర్స్ వర్ వెరీ హై. సెకండ్ ఫిల్మ్కి అంత పెట్టడం కరెక్టా కాదా ఈ చిన్న క్యాల్కులేషన్స్లో ఇట్ డెంట్ వర్క్అవుట్. కానీ అది చేస్తుంటే ఇప్పుడు ఉన్న మీ స్టార్డమ్కి ఆ సినిమాతో వచ్చిన స్టార్డమ్కి కొంచెం చాలా ఇది ఉండేది కదా. ఉండేది. బట్ ఆ ప్లేస్లో సోలో చేశానండి. సో దట్ ఆల్సో గేవ్ మీ బిగ్ సక్సెస్. సో దెర్స్ నో రిగ్రెట్స్ అండి. చేసి ఉంటే డెఫినెట్గా ఇంకా బాగుండేది. ఈవెన్ తన పన్నీర్ సెల్వం కథ కూడా చాలా టెరిఫిక్ కథ. అంటే అదే బేసిక్గా ఏంటంటే ఆ ప్లేస్లో ఆ సినిమా చేసి ఉంటే వేరే డైరెక్షన్లో ఉండేవాడినేమో. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడినేమో. బట్ అంతే వాట్ ఈస్ రిటర్న్ ఫర్ యూ ఇస్ రిటర్న్ ఫర్ యూ. లైక్ ఆ రూట్లోకి వెళ్ళి ఉంటే ప్రతినిధి లాంటి సినిమా చేసేవాడిని కాదు. అప్పట్లో కూడా ఉండేవాడు లాంటి సినిమా చేసేవాడిని కాదు. సో ఇట్ ఇస్ ఫైన్. టూ సైడ్స్ ఆఫ్ కాయిన్. ద అదర్ సైడ్ ఇస్ ఆల్సో నైస్. కాయిన్స్ కి టూ సైడ్స్ ఉంటాయి కదా జనరల్. ద అదర్ సైడ్ ఇస్ ఆల్సో నైస్. ఇందాక నాన్నగారు పోయినప్పుడు కొంచెం బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు మనోజ్ అన్నారు కదా. సో ఆ ఇన్సిడెంట్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చినట్టేనా? అంటే మాకెందుకో ఫంక్షన్స్లో కూడా కొంచెం మూడీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని అడిగాను. అంటే నాకు ఫస్ట్ సాంగ్ ఎప్పుడు చూసినా సరే ఇట్ విల్ గో బ్యాక్ టు దోస్ మెమరీస్ అండి నాకు. ఎందుకంటే ఆ సెట్లో నుంచే వెళ్ళాను నేను ఆ రోజు. అండ్ 15 days తర్వాత మళ్ళీ ఐ హ్యాడ్ టు కమ్ టు ద సేమ్ ప్లేస్ అండ్ షూట్ ఫర్ దట్ సాంగ్. అది చాలా టఫ్గా అనిపించింది. బట్ ఐ నీడ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫ్రమ్ రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మనోజ్, సాయి. దే వర్ వెరీ కోఆపరేటివ్ అండ్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ కుడ్ అట్లీస్ట్ కొంచెమైనా నేను ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్. దే వర్ దేర్ సపోర్టింగ్. అదే అంటే యాక్చువల్గా మీ నిశ్చితార్థం అవటం, శ్రీగారితో మీ నిశ్చితార్థం, ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగటం నిజంగానే కొంచెం దాంట్లోంచి బయటకు రావాలంటే చాలా కష్టం. అందులో మీ ఫాదర్తో మీకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ. సో మీరు అన్నట్టు ఇప్పుడిప్పుడే స్టిల్ కమింగ్ అవుట్. అంటే ఇట్ ఇస్ టఫ్ ఆల్వేస్. ఏంటంటే
అంత ఈజీ కాదు, కాదు. బట్ లైఫ్ మూవ్స్ ఆన్. అంతే మనం కదా. మనం ముందుకెళ్ళాల్సింది. అండ్ ఆయన డ్రీమ్ నేను యాక్టర్ అవ్వాలని. సో ఇప్పటి నుంచి ఇంకా ఐల్ బీ మోర్ ఫోకస్డ్ అండ్ ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేస్తాను. సో వేర్ ఎవర్ ఈస్ ఐల్ ఆల్వేస్ హ్యావ్ మీ ఇంట్రెస్ట్ కంటే కూడా ఆయన డ్రీమ్ ఎక్కువ. ఎలా? ఆయన ఇష్టం అండి. ఆహా. హీ వాంటెడ్ మీ టు బీ అన్ యాక్టర్. ఓ. ఇనిషియల్గా ఎందుకు ఆయనకి అంత బలమైన కోరిక ఎందుకు? ఆయన ఈ యూస్ టు స్టేజ్ ఇవన్నీ డ్రామాస్ చేసేవాళ్ళం కాలేజ్లో ఉన్నప్పుడు. ఓకే. సో ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయనకి సరదా ఇలా గెటప్ వేసుకోవడం, సో స్టేజ్ మీద డ్రామాస్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. సో మధ్యలో ఒక స్టేజ్లో 91, 92 ఆ టైంలో హీ వాంటెడ్ టు బికమ్ అ ప్రొడ్యూసర్ కూడా. బాలయ్య గారితో సినిమా చేద్దాం అనుకున్నారు, బట్ తీసుకెళ్ళి డబ్బులు కూడా ఇస్తుంటే, బాగా నీ దగ్గర నేను తీసుకోవడం ఏంటి, నువ్వు ఎప్పుడు చెప్పి అప్పుడు సినిమా చేస్తారు. ఓకే. బట్ దెన్ ఆఫ్టర్ దట్ హీ బికేమ్ బిజీ ఇన్ పాలిటిక్స్. 94లో ఇంకా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. సో ఇంకా పాలిటిక్స్ అట్ సైడ్ వచ్చారు ఇంకా. ఓకే. సో ఆయన డ్రీమ్ బేసిక్గా. ఆయన డ్రీమ్కి అనుగుణంగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు కదా. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? ఆయన వెరీ హ్యాపీ అండి. అంటే నాకు తెలియదు, డైరెక్ట్గా అయినా దత్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతే దత్ గారు తీసుకెళ్ళి ఎడిట్ సూట్లో చూపించారంట బాణం. ఆయన ఇంకా అసలు హీ వాజ్ వెరీ ఎమోషనల్. దాని తర్వాత తిరుపతి వెళ్ళి రిలీజ్ రోజు మొత్తం అందరినీ పిలిచి షో వేసి కాన్స్టిట్యున్సీలో అందరిని పిలిచి, సో హీ వాజ్ వెరీ హ్యాపీ. బాణం షోలో కూడా అంతే చేశారు. దాని తర్వాత కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా, బట్ టీవీలో అయితే చూస్తుండే వాళ్ళు సినిమాలన్నీ. ఇప్పుడు మీ నిశ్చితార్థం అయిపోయింది కదా, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు ఇంతకు డేట్ ఏమని ఫిక్స్ అయింది? అక్టోబర్ తర్వాత ఉంటుంది, అంటే సంవత్సరీకం తర్వాత. సంవత్సరం తర్వాత జనరల్గా 1 year లోపు చేయాలంటారు కాదు కదా? కాదు, అంటే తర్వాత. ఫాదర్. ఓకే, ఓకే. సో 1 year తర్వాత. సో ఇప్పుడు ఈ సినిమా మీరు చేసిన ఈ క్యారెక్టర్ గురించి మీ ఉడ్బీతో చెప్పారా? తనకు తెలుసండి. తనని నేను షో చూసినప్పుడు అప్పటికే ఓటీటీలో ఉన్నదండి సినిమా. సో తనని చూడమని చెప్పాను. సో తను చూడమంటే బాగుంది చెయ్యి, నువ్వు ఎప్పుడు చేయలేదు కదా ఇది అంటే, ఈవెన్ షీ ఆల్సో సపోర్టెడ్, చెయ్యి చాలా బాగుంటుంది ఇది. అంటే సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ కదా ఇది. అవును. సో అంటే షీ వాంట్స్ మీ టు డూ డిఫరెంట్ జానర్స్. సో షీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ తనకి నేను ఐ ప్లేడ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. నాకు ఒక దాంట్లో ఐ క్యాన్ డూ ఒకటే స్టైల్ సినిమా చేయలేను నేను. నాకు ఎగ్జైట్మెంట్ రాదు. సో ఈ సెట్కి వచ్చినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది, సుందరాకాండ్లో ఉన్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. సో ఆ కాన్స్టెంట్ ఎగ్జైట్మెంట్ లేకపోతే, ఫ్రెష్నెస్ లేకపోతే మనం ఎంజాయ్ చేయలేము సినిమాని. సో బట్ దిస్ వాజ్ ఫన్. ఈ సినిమా అంటే ఎప్పుడు చెప్పని మాస్ డైలాగులు, సంస్కృతంలో శ్లోకాలు ఇవి చాలా చెప్పింది ఇంట్లో. ఆ పంచకట్టు ఇప్పుడు ట్రై చేయలేదు. సో ఇట్ వాజ్ నైస్. శ్లోకాలు ఏమన్నా గుర్తులేదండి, అది చాలా సంస్కృతంలో ఉంది అది. సో బట్ నేను ఎంజాయ్ చేశాను ఈ సినిమా ప్రాసెస్ మాత్రం. అండ్ రైటర్ సత్య గారు, సత్య అండ్ వెంకట్ ఇద్దరు డైలాగ్ రైటర్స్, చాలా బాగా రాశారు డైలాగ్స్ ఈ సినిమాలో. అంటే ఇప్పుడంటే ఆల్ ఈజ్ వెల్, ఇంకా నో హార్డిల్స్. యాక్చువల్గా ఒక 1 week ముందు అయితే థియేటర్లు బంద్ అని కొంచెం డిస్టర్బ్గా ఉంది కదా, ఆ టైంలో ఏమనిపించింది? అంటే ఐ ఆల్వేస్ వెన్ ఎవర్ దిస్ ఫిల్మ్ కమ్స్ ఇట్ విల్ వర్కౌట్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. రైట్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సరే ఉండకపోతే బాగున్ను, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనే సెన్స్లోనే ఉన్నాం మేము కూడా. బట్ లక్కీలీ ఇట్ గాట్ రిజాల్వ్డ్ అండ్ థియేటర్స్ క్లోజింగ్ లేదని చెప్పారు కదా. సో వెరీ హ్యాపీ, అట్లీస్ట్ విల్ గెట్ అ గుడ్ రిలీజ్. సమ్మర్ సీజన్ లాస్ట్ డేట్ ఆల్మోస్ట్ అది. సో సో ఇట్స్ నైస్ డేట్. సినిమా కూడా పెద్ద హిట్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహానాడు జరుగుతుంది, వెళ్తున్నారా? ఇంకా యాక్టివ్ పాలిటిక్స్లో లేను కదా. ద మూమెంట్ ఐ కమ్ ఇంటూ యాక్టివ్ పాలిటిక్స్ డెఫినెట్గా వెళ్ళి. ఇంతకుముందు ఎప్పుడు అని వెళ్ళారా మహానాడు? లేదండి, అసలు ఎప్పుడు వెళ్ళలేదు. మహానాడికి వెళ్ళారు. అంటే ఇట్ ఈస్ లైక్ ద మూమెంట్ ఐ కమ్ ఇంటూ యాక్టివ్ పాలిటిక్స్, అప్పుడు ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్. అంటే గెస్ట్గానైనా రమ్మని కానీ మీ పెద్దనాన్నగారు ఎప్పుడు అడగలేదు? మన ఇంట్లో ఫంక్షన్కి పిలవడం ఎందుకు? ఇంట్లో ఫంక్షనే కదా, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 2009 బాణం, నియర్లీ 16 years. సో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 16 years కెరియర్ గురించి ఏమనిపిస్తుంది మీకు?
ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్ అండి. అంటే హైస్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి, చాలా బ్యాడ్ ఫేజ్లు ఉన్నాయి. బట్ ఓకే, యు లెర్న్. మనం కొన్ని తప్పులు తెలిసి చేస్తాం, కొన్ని తప్పులు తెలియక చేస్తాం. మన సెలెక్షన్లో కానీ, రైట్ టైంకి రైట్ ఫిల్మ్ చేయడంలో కానీ. బట్ ఐమ్ ఓకే. కొన్ని ఐ లెర్న్ ఫ్యూ థింగ్స్. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనేది అయితే ఫిక్స్ అయ్యాను. సో కొత్త తప్పైనా పర్లేదు కానీ చేసింది చేయకూడదు. అవును, ఏంటి అలా చేసినట్లు పెద్ద మిస్టేక్ అంటే ఏంటి? అంటే ఫస్ట్ ఐడియాలజికల్లీ కొంచెం డీవియేట్ అయ్యాను. అంటే ఇలాంటి సినిమా చేస్తే హిట్ అవుతుంది అంటే సక్సెస్ వెనకాల పరిగెత్తడం కోసం కొన్ని సినిమాలు చేశాను. అవి అంతకుముందు ఏంటంటే సినిమాలు థియేట్రికల్గా బిజినెస్ చేసినా చేయకపోయినా రెస్పెక్ట్ పోలేదండి. కొన్ని సినిమాలు చేయడం వల్ల ఏంటంటే ఐ లాస్ట్ మై రెస్పెక్ట్. మంచి కథ సెలెక్ట్ చేసుకుంటాడు, తన సినిమాలు యూనిక్గా ఉంటాయి అనే నమ్మి థియేటర్కి వచ్చిన వాళ్ళ దగ్గర చిన్న రెస్పెక్ట్. బాలకృష్ణుడు, కథలో రాజకుమారి, ఆటగాళ్ళు, ఆ సీజన్ మొత్తం ఫ్యూ ఫిల్మ్స్ రాంగ్ చాయిస్. సో అప్పటి వరకు ఎప్పుడు ఏంటంటే సినిమా ఆడినా ఆడకపోయినా రెస్పెక్ట్ పోలేదండి. ఓకే, ప్రాబబ్లీ కొన్ని అహెడ్ ఆఫ్ టైం చేశాను. తర్వాత ఓటీటీల్లో వచ్చినప్పుడు చూసి బాగుంది కదా సినిమా అన్నోళ్ళు ఉన్నారు. బట్ ఆ ఒక ఫేజ్లో ఏంటి అంటే ఎందుకు ఇతను ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ ద సేమ్. అందుకని ఫస్ట్ బ్రేక్ తీసుకోవడానికి కారణం అదే. ఆ లూప్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బై ద టైమ్ వి రియలైజ్ ద కెరియర్ ఇస్ ఓవర్ అండ్ సో ఐ హ్యాడ్ టు స్టాప్ ఇట్. సరే, దిస్ ఇస్ గోయింగ్, ఇది కరెక్ట్ కాదు మనం చేస్తుందని కాన్షియస్గా ఏంటంటే ఒక్క నిమిషం ఆగుదాం. బట్ ఆ ఒక్క నిమిషం 5 ఏళ్ళు అయిపోయింది అన్ఫార్చునేట్లీ. అంటే ఇప్పుడు ఎలా వచ్చిందంటే మీరు ఆగిన 5 ఏళ్ళు మీ పెదనాన్నగారు పవర్లో లేరు. పెదనాన్నగారు పవర్లో ఉన్న 5 ఏళ్ళు కదా, యాక్చువల్ 5 ఏళ్ళు 4 ఏళ్ళు మీరు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు. వన్స్ మీరు స్టాప్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారింది. ఎలా చూడాలి దీన్ని? నేను స్టార్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకొని మంచి క్యారెక్టర్స్ కోసం మీరు స్టాప్ అయ్యారు, అది ఓకే. బట్ వేరాజ్ అదే ఇప్పుడు 2009 నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ లేదండి. నేను 14 గవర్నమెంట్ వచ్చే టైంకి ఐ ఫినిష్ మోర్ ఫిల్మ్స్. యాక్చువల్గా తర్వాత రిలీజ్ అయ్యాయి కానీ నా షూటింగ్ పార్ట్స్ కూడా ముందు సైన్ చేసినవే 14-15లో వచ్చాయి రిలీజ్లు. బట్ ఏంటంటే ఇప్పుడు 2018లో ఆపేశాను. 2018 వాజ్ మై లాస్ట్ రిలీజ్. 2018 ఫెబ్రవరి మార్చ్లో షూటింగ్ లాస్ట్ చేశాను నేను. ఇంకా 1 year 2 months గవర్నమెంట్ ఉంది. సైన్ చేయాలనుకుంటే సైన్ చేసేయచ్చు. ఐ డెంట్ అంటే వాళ్ళు చెప్పే లాజికల్ ప్రకారం అయితే ఆ 1 yearలో కూడా ఎవరికి తెలియదు కదా ఏమవుతుందో. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఎవరు రావట్లేదు సినిమాలు తీసుకొని అనుకోవచ్చు. నేను 1 year 1.5 years ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ అండి. దాని తర్వాత కోవిడ్. 5 ఏళ్ళు ఆపారు, బోర్ కొట్టలేదా? స్క్రిప్ట్ మీద కూర్చుంటూనే ఉండేవాడిని అండి. ఆఫీస్లోనే ఉంటాను, మళ్ళీ రోజు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్స్. 5 ఏళ్ళలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్క్రిప్ట్ ఒకటి తగలేదా? ఉన్నాయి, బౌండ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి. 2020 కోవిడ్ తర్వాత, కోవిడ్ కంటే ముందు ఒక స్క్రిప్ట్ లాక్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇది సినారియో మొత్తం సరే ఓకే ఇప్పుడు ఎలాంటిది చేయాలి, వాట్ ఈస్ ద సినారియోస్ అని చెప్పి మళ్ళీ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. కరెక్ట్గా 21లో డాడీకి హెల్ప్ అవ్వలేక వీ హ్యాడ్ టు షిఫ్ట్ హిమ్ ఫ్రమ్ తిరుపతి. సో ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 4-5 months ఆయన దీంట్లోనే ఉండిపోయాను. దాని తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ కరెక్ట్గా పైప్ లైన్ ఎక్కిచ్చే టైంకి ప్రతినిధి 2 అనే స్క్రిప్ట్ వచ్చింది. సరే ఎలక్షన్ సీజన్ కదా, యాక్చువల్లీ ఒరిజినల్గా ఓన్లీ సుందరకాండ అండి. అదే స్క్రిప్ట్ రెడీ చేసాం. అది యాక్చువల్గా అది స్టార్ట్ అవ్వాల్సిన టైంలో ప్రతినిధి 2 అనే కథ వచ్చింది. సరే ఎలక్షన్ సీజన్ కదా, ఈ టైంలో బాగుంటుంది ఇలాంటి సినిమా అని చెప్పి అది పెట్టడం వల్ల సుందరకాండ కొంచెం పుష్ చేసాం. సో దాని తర్వాత భైరవమ్మ వచ్చింది. ఇంక ఇలా కంటిన్యూగా చేస్తున్నాం. సో ఏంటి ప్రతినిధి 2 మిస్ఫైర్ అవడానికి ఏంటి రీజన్ ఏమనుకో? రాంగ్ టైమింగ్ అండి ఫస్ట్. అంటే ఎలక్షన్ 2 days ముందు ద హీట్ ఇస్ ఆల్ ఓవర్ ఎలక్షన్. ఆ టైంలో ప్రతినిధి 2 మిస్ఫైర్ అవ్వడం పక్కన పెడితే ఆ సీజన్లో వచ్చిన ఏ సినిమా వర్కౌట్ అవ్వలేదు.
లాస్ట్ సమ్మర్లో. ఎందుకంటే ద హోల్ హీట్ వాజ్ ఆన్ ఏపీ పాలిటిక్స్. ఏపీ పాలిటిక్స్ అంత వేడిగా ఉన్నది. సో అంటే నేనే బేసిక్గా ఏంటంటే నా సినిమా ప్రమోషన్స్ కూడా లేను, నేను క్యాంపెయినింగ్లో ఉన్నాను. సో రిలీజ్ డేట్ ఒకటి ఫెబ్లో అలా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో రిజల్ట్. బట్ కొంచెం లేట్ అయిపోవడం వల్ల. క్యాంపెయినింగ్లోనే మీకు అర్థమైందా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తుందని? 1 year బ్యాకే అర్థమైపోయింది. 1 year బ్యాక్ అర్థమైంది. అంటే ఎప్పుడైతే పెద్దనాన్న గారు అరెస్ట్ అయ్యారు, అంటే ఇట్ వాజ్ నాట్ సంథింగ్ మనం క్రియేట్ చేస్తే అన్ని రోజులు జనాలు రోడ్ల మీదకి వచ్చి ఆయన కోసం ఫైట్ చేయరండి. ఒకటో రెండో ఇన్సిడెంట్లు మనం జనాలు క్రియేట్ చేసి చేయగలుగుతాం, కానీ ప్రపంచం అంతా ఎక్కడ చేయగలుగుతాం? వాలంటరీగా వచ్చి. ఎప్పుడైతే అది జరిగిందో వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ దట్ ఆయన అంటే వెరీ ఇంపార్టెంట్ కూడా. స్టేట్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలంటే ఆయన కావాలి, అండ్ ఆయన మీద ఉన్న నమ్మకం. ఫర్ 19లో కూడా ఆయన మీద ఏం నెగిటివ్ లేదండి. ఇంకొకరికి అవకాశం ఇద్దామని ఆలోచనతో అటు వేసారు తప్ప ఆయన మీద ఆయన వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా అట్ దిస్ ఏజ్ ఆల్సో ఆయన పెట్టే ఎఫర్ట్స్ మనం పెట్టలేకపోతున్నాం. సో దిస్ స్టేట్ నీడ్స్ సమ్మన్ హు విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు 1 year అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి గవర్నమెంట్? ఇట్స్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. అంటే ఒక రోజులో మనం ఏదో ఇలా కవర్ తీస్తే మారిపోయేది కాదు. సో డెఫినెట్గా ఉన్న స్టేట్కి ఉన్న సినారియోస్లో మనకి సెంటర్ కూడా బాగా సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ సో మెనీ ప్రాజెక్ట్స్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్లో ఉండడం వల్ల 2 ఐడియాలజికలీ డిఫరెంట్ పార్టీస్ అండి. పార్టీలు పుట్టిన సిద్ధాంతాలే వేరు, బట్ ఒక సెంటర్ గ్రౌండ్ తీసుకొని జనాలకు మంచి చేయడం కోసం దే ఆర్ ఫైటింగ్. అండ్ ఇంకా ఎన్నో కంపెనీస్ రావాలి, ఇంకా ఎంతోమందికి ఉద్యోగాలు రావాలి. ఇది ఒక ఓవర్ నైట్లో అయిపోదు. సో ఇట్ విల్ బీ అ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఫర్ ద నెక్స్ట్ 4 years, నెక్స్ట్ 10 years. మనం ఇంకో 10 ఏళ్ళు ఇలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడితేనే ఈ రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది. అండ్ ప్రోగ్రెస్ అనేది కనపడాలంటే ఒక ఓవర్ నైట్ అయితే ఎప్పటికీ ఏమైపోదు, బట్ ఇట్ విల్ బీ అ డెఫినెట్. అండ్ ఈవెన్ పబ్లిక్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఇట్, అండ్ వాళ్ళు సపోర్ట్ చేయాలి గవర్నమెంట్కి. అండ్ ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా, తెలంగాణ, హైదరాబాద్ అంతా ఒక రాజధాని నిర్మించుకొని ఇంకా ఇట్ షుడ్ క్రియేట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రింగ్ ఇన్ లాట్స్ ఆఫ్ కంపెనీస్. చాలామందికి ఉపాధి కూడా కలిగించాలి. ఈ 5 years ఇట్స్ జర్నీ, ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు నాన్నగారితో 6 months ఆయన చివరి స్టేజ్లో మీరు పక్కనే ఉన్నారు కదా, ఆయన ఏం చెప్పారండి మీకు ఇచ్చిన సలహాలు ఏంటి? పాలిటిక్స్ పరంగా కానీ అంటే మూవీస్ పరంగా కానీ? హీ వాజ్ బెడ్ రిడన్ అండి ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి. బట్ ఏంటి అంటే నాకు ఈ లాస్ట్ ఇప్పుడు అనేది కాదండి, ఫ్రమ్ వాట్ ఎవర్ ఇవాళ నేను ఏంటి అనేది ద ఫస్ట్ రీజన్ విల్ బీ మై డాడ్. ఇవాళ టు బీ గ్రౌండెడ్. మై నాన్నగారు, పెద్దనాన్నగారు, వీఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మనల్ని ఎలా మౌల్డ్ చేసుకుంటాం, ఎలా బిహేవ్ చేస్తాం అనేది విల్ రిఫ్లెక్ట్ టువర్డ్స్ అస్. సో వీ ఆల్ షుడ్ బీ కాన్షియస్ ఇన్ వాట్ వీ డూ. మనం సొసైటీకి చేసినా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్, వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మన తప్పైతే మన తప్పే. దిస్ వాస్ వాట్ మాకు చిన్నప్పటి నుంచి మా అప్బ్రింగింగ్లో దేవ్ టాట్ అస్ అండి. ఆయన హీస్ బీన్ దేర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్, బట్ స్టిల్ హీ మేడ్ ష్యూర్ వీఆర్ ఆల్ గ్రౌండెడ్. దట్ ఈస్ వాట్ మై డాడ్ కానీ మా పెద్దనాన్న కానీ దేవ్ టాట్ అస్. ఓకే. ఇప్పుడు నాన్నగారు ఆర్టిస్ట్ కావాలనే కళ నెరవేర్చారు, మరి నాన్నగారి వారసత్వాన్ని ఎప్పుడు అందుకోబోతున్నారు? డెఫినెట్గా ఏంటంటే ఆ అట్మాస్ఫియర్లోనే పెరిగినండి చిన్నప్పటి నుంచి. ద రైట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ ఐ గో అండ్ టెల్ మై ఇంటెన్షన్స్ పెద్దనాన్న గారికి. డెఫినెట్లీ ఐల్ కమ్, బట్ ఎగ్జాక్ట్ ఎప్పుడు అనేది ఈవెన్ ఐ డోంట్ నో. సో వన్స్ ద టైం కమ్స్ ఫస్ట్ ఆయనకి చెప్పి ఐల్ టెల్ ద మీడియా దట్ ఐమ్ కమింగ్ అఫీషియల్లీ ఇంటూ ఫుల్ టైం పాలిటిక్స్. బాలకృష్ణుడికి మీరు 6 pack చేశారు కదా? చేశాను. దాన్ని ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఆ సినిమా హిట్ ఏంటి, ఆ ఎక్సైట్మెంట్ అలా ఉండేవారండి. అంటే ఐ డోంట్ నో అండి, బట్ నౌ ఐ అగైన్ కాన్షియస్లీ started to focus on my physique. You'll see better results, ఇంకా better results for my next films. Definitely.
అంటే సిక్స్ ప్యాక్ చేయటం ఎంత కష్టమో తెలుసు, అంటే చేయటం కష్టమే, అలాగే దాన్ని నిలుపుకోవడం కూడా చాలా కష్టమే కదా. అదే కష్టం అండి. అదే కష్టం. ఈజీయే, ఏముంది ఒక 6 నెలలు మార్చుకోవడం ఓకే, బట్ అదే కన్సిస్టెంట్గా ఉండడం అనేది యూఆర్ క్రియేటింగ్ అ బెటర్ లైఫ్ స్టైల్. సో ఫస్ట్ టైం క్రియేటింగ్ అ బెటర్ లైఫ్ స్టైల్. ఆ సీజన్ కోసం అయితే తగ్గదలుచుకోలేదు. సో స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై వెల్ బీయింగ్. So health, the diet I take, everything. So it's a work in progress. So probably next cinema ki you'll see a better version of me. మీ ఆప్తమిత్రుడు శ్రీ విష్ణు రీసెంట్గా మంచి హిట్ కొట్టాడు. సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఫుల్ పెజ్డ్ మూవీ ఎప్పుడు? లేదు, ఏదైనా మంచి స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్గా అండి, వీఆర్ ఆల్వేస్ ఇన్. సో ఇద్దరం చేయడానికి విల్ ఆల్వేస్ బీ హ్యాపీ ఎనీ డే. అసలు తన దాంట్లో నేను ఎప్పుడు చేయాలన్నా, నా దాంట్లో ఏదన్నా, ఈవెన్ యాక్చువల్గా ఇనీషియల్గా వీ ప్లాన్ టు డూ అ స్మాల్ క్యామియో కానీ సుందరాకాండ్లో విష్ణుతో, బట్ అది తర్వాత కథకి లింక్ అవ్వట్లా. ఓకే. సో అందుకని చెప్పి శౌర్య విష్ణు వీళ్ళందరితో ఎనీ డే. సో ఈవెన్ శౌర్యతో కూడా మంచి ఇది. సో విష్ణుతో అయితే డెఫినెట్గా మంచి కథ దొరికితే ఫస్ట్ అడిగి పంపిస్తాను, అరే ఈ కథ నువ్వు ఒకసారి ఏం చేద్దామా ఏంటి అని, లేకపోతే తనకు వచ్చినా సరే తను నాకు పంపిస్తాడు. ఏంటి నారాయణ అయితే ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా? తెలిసిన వాళ్ళకి ఎక్స్ట్రోవర్ట్ అండి, తెలియని వాళ్ళకి ఇంట్రోవర్ట్ని. అలవాటు అయితే మచ్ బెటర్. అలవాటు అయ్యేంత వరకు కొంచెం ఐల్ బీ టు మై సెల్ఫ్. ఓకే. భైరవం ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? భైరవం ఆల్మోస్ట్ కమ్బ్యాక్ ఫిల్మ్ అండి. నాకు, మనోజ్కి, సాయిద్ కూడా ఆల్మోస్ట్ తను హిందీలో చేసినా సరే తెలుగులో ఆల్మోస్ట్ 5 years గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఒక అద్భుతమైన కథ వెట్రిమారన్ గారు రాసింది. అండ్ తెలుగులో విజయ్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక ఎమోషన్స్ని, యాక్షన్ని, డ్రామాని అద్భుతంగా పండించారు. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన ముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాలో పాటలు ఆల్రెడీ మంచి హిట్ అయిపోయాయి. శ్రీచరణ్ పాపం ఎప్పుడు మంచి సాంగ్ చేసినా సరే అదే పాటలు కొంచెం బెటర్గా ఉండాలంటారు. బట్ దిస్ టైమ్ 2 songs విపరీతంగా వినపడుతున్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా బాగా, ఫ్రెండ్షిప్ సాంగ్ ఓవెనలా పెద్ద హిట్ లేదు, గిచ్చి గిచ్చి. సో తనకి మంచి కమర్షియల్ సక్సెస్ రావాలి ఈ సినిమాతో. అండ్ విజయ్ అనే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఎందుకంటే ఐవ్ సీన్ వాట్ తను హ్యాండిల్ చేసిన విధానం అండి. అంటే 80-odd daysలో ఇంత స్పాన్ ఉన్న సినిమా 3.5 months టైంలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఆ వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టర్. తనకి ఏం కావాలి, ఎడిట్ ప్యాటర్న్ ఏంటి, సో ఆర్టిస్టుల దగ్గర ఎలా తీసుకోవాలి, అంటే ముగ్గురిని బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో విజయ్కి ద హోల్ ఈ సినిమా హిట్ అయ్యింది అంటే ఫస్ట్ క్రెడిట్ నేను విజయ్కే ఇస్తానండి. ఎందుకంటే హీఈస్ అ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో తన కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మాకందరికీ ఎవ్రీవన్ డిజర్వ్స్ ఎ సక్సెస్. సో ఈ సినిమాతో అందరికీ మంచి హిట్ రావాలి. అండ్ అందరూ మేము ఒప్పైన ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాతో శంకర్ గారు అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది టాలీవుడ్కి. అవును. సో అమ్మాయి వర్క్ గురించి ఏం చెప్తారు? ఆ అమ్మాయి షీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. షీఈస్ అ మల్టీ టాలెంటెడ్ గర్ల్, సింగర్. షీఈస్ ఆల్సో వెరీ ఎనర్జెటిక్ ఆన్ సెట్స్. అండ్ హర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. సో తనకి ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత కేకే రాధామోహన్ గారు. అట్ దిస్ ఏజ్ ఆయన సినిమా, సమ్మన్ హూ హ్యాస్ సో మచ్ ప్యాషన్ ఫర్ సినిమా. హీఈస్ ఆల్మోస్ట్ 70+ ఈ టైంలో ఆయన. జనరల్గా ఇంకెవరైనా అయితే ముగ్గురు ఎప్పుడో చేశారు సినిమా, ఎలా ఉంటుంది ఏంటి అవి ఏమి క్యాలిక్యులేషన్స్ లేవండి. ఈ సినిమాకి వీళ్ళు కరెక్ట్ అని నమ్మి అంత ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఇవాళ కనపడుతుందంటే ద మెయిన్ రీజన్ ఇస్ రాధామోహన్ గారు. అండ్ ద అదర్ పర్సన్ ఇస్ శ్రీధర్ నెక్కంటి గారు. ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీడే సెట్లో ఉండి మొత్తం టీమ్ని అందరినీ మోటివేట్ చేసి, సో వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్. అండ్ రాధామోహన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాంటి నిర్మాత ఎన్నో సినిమాలు తీయాలి తెలుగులో. సో ఐ విష్ రాధామోహన్ గారు హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో. నెక్స్ట్
సుందరకాండ ఆల్మోస్ట్ డబ్బింగ్లు అయిపోయాయండి. ఇంకా ఫైనల్ కాపీ మోస్ట్లీ ఇంకొక 20 డేస్లో వచ్చేస్తుంది. సో వన్స్ ద ఓటీటీ క్లోజెస్ రిలీజ్ డేట్ ఇచ్చేస్తాను. మోస్ట్లీ జూలైలో ఉంటుంది. అండ్ దెన్ ఆగస్ట్ నుంచి ఐఐటి కృష్ణమూర్తి అని తీశాడు, వర్ధన్ అని. ఆ అబ్బాయితో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. గుడ్. సో మీరు అన్నట్టే భైరవం సినిమా మీకే కాదు, శ్రీనివాస్కి, మనోజ్కి, అలాగే నిర్మాతకి, ఈవెంట్ డైరెక్టర్కి అందరికీ మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే అందరికీ ఇది ఒక క్రూషియల్ పాయింట్ నిజంగా చెప్పాలంటే. సో మీరు కోరుకున్నట్టుగానే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే మీ నాన్నగారి వారసత్వాన్ని మీరు టేకప్ చేయాలి. అంటే ఆల్రెడీ మీ నియోజకవర్గంలో అందరూ ఆర్జీలు పెట్టుకునే ఉంటారు. సో హ్యాపీగా ఉండాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా రోహిత్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.